హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం మానవ వనరుల నిర్వహణ అర్థం మరియు పరిధి గురించి చర్చిద్దాం. ఇంట్రొడక్షన్. రిసోర్సెస్ ఆర్ మెయిన్ సోర్స్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ఉత్పత్తికి మూలం వనరులే. వనరులు లేనట్టయితే ఉత్పత్తి లేదు మరియు వ్యవస్థలు కూడా లేవు. అంటే ఒక వ్యవస్థను నడిపించేది వనరులే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ వనరులు మనకు ముఖ్యంగా 6 రకాలుగా లభ్యమవుతాయి. అవి ఏమిటి అని చూసినప్పుడు 6 Msగా మనం వీటిని పిలుస్తాం. మెన్, మెటీరియల్, మనీ, మెషిన్, మెథడ్, మార్కెట్. మెన్ అంటే మనుషులు, మెటీరియల్ అంటే ముడి సరుకులు, మనీ అంటే ధనము, మెషిన్ యంత్రము, మెథడ్స్ అంటే పనిని రాబట్టే పద్ధతి, మరియు మార్కెట్. ఇవి ముఖ్యమైనటువంటి వనరులుగా మనం చెప్పుకోవచ్చు. ఈ వనరుల్ని మళ్ళీ మనం 3 విధాలుగా వర్గీకరణ చేయవచ్చు. ఒకటి ఫిజికల్ రిసోర్సెస్, 2 ఫైనాన్షియల్ రిసోర్సెస్, 3 హ్యూమన్ రిసోర్సెస్. ఫిజికల్ రిసోర్సెస్ అంటే భౌతికమైనటువంటి వనరులు. భౌతిక వనరులు ఏవి అంటే భూములు, భవనాలు, యంత్రాలు, విద్యుత్ శక్తి, ముడి సరుకులు, ఇవన్నింటినీ మనం భౌతిక వనరుల కింద చెప్పుకోవచ్చు. ఇక రెండవది ఫైనాన్షియల్ రిసోర్సెస్. అంటే భౌతిక వనరుల్ని, మానవ వనరుల్ని సమకూర్చుకొని మరొక ఇండస్ట్రీని లేదా ఒక సంస్థను ప్రారంభించడానికి మనకు ఆర్థిక వనరులు అవసరమవుతాయి. కాబట్టి ఫైనాన్షియల్ రిసోర్సెస్ అంటే భౌతిక మానవ వనరులను సమకూర్చుకోవడానికి వెచ్చించేటువంటి మూలధనమే, డబ్బులనే ఫైనాన్షియల్ రిసోర్సెస్ అంటున్నాం. ఇక మూడవది హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులు. మరి ఆ వ్యవస్థల్లో లేదా సంస్థల్లో పనిచేయడానికి మానవులు కావాలా, మనుషులు కావాలి. మనుషులు లేకుండా మరి ఏ పని కూడా జరగదు. కాబట్టి నైపుణ్యం, జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం మానవ వనరులుగా పరిగణిస్తాం. కాబట్టి హ్యూమన్ రిసోర్సెస్ అంటే మానవ వనరులు, వ్యవస్థలో పనిచేసేటువంటి మనుషులు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరిలా భౌతిక, ఆర్థిక, మానవ వనరుల్లో అన్నింటికంటే ప్రధానమైన వనరులు హ్యూమన్ రిసోర్సెస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగతా అన్ని వనరుల కంటే కూడా మానవ వనరులే అత్యంత ప్రాథమికమైనవి, ముఖ్యమైనవి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉత్పత్తి లోపల ముఖ్య పాత్ర పోషించేటువంటివి మానవ వనరులే. యంత్రాలు, భవనాలు వాటంతటవే పనిచేయవు. వాటిని ఆపరేట్ చేయడానికి మనుషులు కావాలి. కాబట్టి మానవ వనరులు లేకుండా మనం ఎలాంటి లక్ష్యాల్ని సాధించలేము. కాబట్టి అన్ని వనరుల్లో మానవ వనరులు అత్యంత ముఖ్యమైనవిగా మనం చెప్పుకోవచ్చు. HRM is concerned with the human beings in an organization. The management of man is a very important and challenging job because of the dynamic nature of the people. అంటే మానవ వనరుల నిర్వహణ అంటే మనుషులను నిర్వహించడం. ద మేనేజ్మెంట్ ఆఫ్ మ్యాన్, మనుషులను నిర్వహించడం. మరి ఇది ఇట్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఛాలెంజింగ్ జాబ్. ఇది చాలా ముఖ్యమైనది మరియు ఒక ఛాలెంజ్తో కూడుకున్నటువంటి జాబ్. బికాజ్ ఆఫ్ ద డైనమిక్ నేచర్ ఆఫ్ ద పీపుల్. ఎందుకంటే వ్యక్తులు మరి భిన్న రకాలుగా ఉంటారు. ఒక్కొక్కరి లక్షణాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. భిన్నమైన అభిరుచులు కలిగి ఉంటారు. ఇలాంటి వ్యక్తులను నిర్వహించడమే HRMగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని డెఫినేషన్స్ చూద్దాం. ఇన్ సింపుల్ వర్డ్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఈజ్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ దట్ హెల్ప్స్ మేనర్ టు రిక్రూట్, సెలెక్ట్, ట్రైన్ అండ్ డెవలప్ ఆర్గనైజేషన్ మెంబర్స్. సింపుల్ వర్డ్స్లో మనం చెప్పుకోవాలంటే మానవ వనరుల నిర్వహణ అంటే మేనేజ్మెంట్ ఫంక్షన్స్ను నిర్వహిస్తూ ఆ సంస్థకు అవసరమైనటువంటి సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడం, ఎంపిక చేసుకోవడం, వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళను డెవలప్ చేయడము, ఇవి
మానవ వనరుల నిర్వహణగా చెప్పుకోవచ్చు. అకార్డింగ్ టు మెగ్గిన్సన్ వీ కెన్ డిఫైన్ హ్యూమన్ రిసోర్సెస్ 2 టైప్స్. అంటే మెగ్గిన్సన్ ప్రకారం మనం మానవ వనరుల్ని 2 రకాలుగా నిర్వచించవచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్ ద వ్యూ ఆఫ్ నేషనలిస్టిక్ అప్రోచ్ విచ్ పాపులేషన్ ఈజ్ హ్యావింగ్ నాలెడ్జ్, స్కిల్స్, క్రియేటివిటీ అండ్ ఎబిలిటీస్ ఈజ్ కాల్డ్ హ్యూమన్ రిసోర్సెస్. అంటే జాతీయ దృక్పథంతో కనుక మనం చూసినట్టయితే జ్ఞానం, నైపుణ్యం, సృజనాత్మకత, శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి జనాభానే మనం ఇక్కడ మానవ వనరులుగా చెప్పవచ్చు. ఇన్ ద వ్యూ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్ విచ్ పర్సన్స్ హ్యావింగ్ నేచురల్ ఎబిలిటీస్, అక్వైర్డ్ నాలెడ్జ్, స్కిల్స్ ఆర్ కాల్డ్ హ్యూమన్ రిసోర్సెస్. మరి ఒక సంస్థాగత దృక్పథంతో చూసినప్పుడు స్వాభావికంగా సముపార్జించినటువంటి శక్తి సామర్థ్యాలు, సంపాదించుకున్నటువంటి జ్ఞానము, నైపుణ్యాలు కలిగినటువంటి వ్యక్తులను మనం మానవ వనరులుగా పరిగణించవచ్చు. అంటే ఇక్కడ జాతీయ దృక్పథంతో చూసినప్పుడు జనాభా మొత్తం వస్తుంది. మరి ఇన్స్టిట్యూషన్ పరంగా చూసినప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్లో పనిచేసేటువంటి వ్యక్తులే వస్తారు. అంటే ఇక్కడ ఈ 2 అంశాల ద్వారా మనకు తెలిసేది ఏంటంటే మానవ వనరులు అంటే కొంత జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని, శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్న వాళ్ళని మనం మానవ వనరులుగా పరిగణించవచ్చు. తెలివి లేని వారిని, శక్తి సామర్థ్యాలు లేని వారిని, మరి వాళ్ళు పని చేయలేరు కాబట్టి వాళ్ళను మానవ వనరులుగా పరిగణించడానికి వీలు లేదు. ద హెచ్ఆర్ఎం ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ అట్రాక్టింగ్, హోల్డింగ్ అండ్ మోటివేటింగ్ ఆల్ మేనేజర్ లైన్ స్టాఫ్. డన్ అండ్ స్టీఫెన్స్ వీళ్ళిద్దరూ కూడా ఏం చెప్పారంటే హెచ్ఆర్ఎం అనేది, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది ప్రాసెస్ ఆఫ్ అట్రాక్టింగ్ అంటే మానవ సిబ్బందిని ఆకర్షించడం, హోల్డింగ్ అంటే వాళ్ళను పట్టి ఉంచుకోవడం, నిలిపి ఉంచుకోవడం, మరియు మోటివేటింగ్ చేయడము, వాళ్ళకు ప్రేరణ కల్పించడము, ఇలా మేనేజర్ స్థాయి నుండి కింది స్థాయి సిబ్బంది వరకు మనం అవసరమైనటువంటి మానవ వనరుల్ని సేకరించడము, వాళ్ళను నిలిపి ఉంచుకోవడము, వాళ్ళను ప్రేరేపించడము, వాళ్ళను అభివృద్ధి చేసి సంస్థ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవడమే మానవ వనరుల నిర్వహణ అని చెప్పి వీళ్ళిద్దరూ శాస్త్రవేత్తలు తెలిపారు. నెక్స్ట్ వన్ ఈజ్ హెచ్ఆర్ఎం ఈజ్ దట్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మేనేజింగ్ పీపుల్ ఇన్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఏ స్ట్రక్చర్డ్ అండ్ థరో మ్యానర్. ఇక్కడ హెచ్ఆర్ఎం అంటే ఏమని చెప్పుకోవచ్చు అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మేనేజింగ్ పీపుల్ ఇన్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఏ స్ట్రక్చర్డ్ అండ్ థరో మ్యానర్. అంటే వ్యవస్థల లోపల అవసరమైనటువంటి సిబ్బందిని లేదా వ్యక్తులను, శ్రామికులను మనం సంపూర్ణంగా ఒక నిర్మాణాత్మక పద్ధతిలో మనం ఉపయోగించుకోవడాన్నే మానవ వనరుల నిర్వహణగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ నిర్వచనం చూద్దాం. హెచ్ఆర్ఎం ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ద ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ టు అచీవ్ ద గోల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. మరి ఇక్కడ ప్రతి సంస్థకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాల్ని సాధించడం కోసం మానవ వనరుల్ని అత్యంత సమర్థవంతంగా, ప్రభావవంతంగా ఉపయోగించి ఆ లక్ష్య సాధనకు కృషి చేయడమే మానవ వనరుల నిర్వహణగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 5 డెఫినేషన్స్ అన్నీ మనం పరిశీలించినట్టయితే మనకు ఈ క్రింది ముఖ్య అంశాలు కనబడతాయి. ఫస్ట్ వన్ ఈజ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ ప్రైమరీ అండ్ మెయిన్ రిసోర్సెస్. మానవ వనరులు అనేవి ప్రాథమిక మరియు అతి ముఖ్యమైనటువంటి వనరులుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యవస్థలు అంటే కేవలం యంత్రాలు, గోడలు, భవనాలు మాత్రమే కాదు, అవి మనుషులతో నిర్మించి మనుషులతో నిర్వహించబడేవి అని మనం గుర్తుంచుకోవాలి. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఈజ్ కాల్డ్ హెచ్ఆర్ఎం. అంటే హెచ్ఆర్ఎం అంటే ఏమిటి అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ అండ్ ప్రిన్సిపల్స్. అంటే మానవ వనరుల నిర్వహణ విధులను, సూత్రాలను అమలుపరచడమే హెచ్ఆర్ఎం. అంటే మానవ వనరులకు మేనేజ్మెంట్ ఫంక్షన్స్ అంటే నిర్వహణ విధులు, సూత్రాలకు సంబంధించింది అని చెప్పుకోవచ్చు. మరి నిర్వహణ విధులు, సూత్రాలు ఏమిటి అని మనం పరిశీలించినప్పుడు
ఇందాకే చెప్పుకున్నట్టుగా మానవ సిబ్బందిని ఆకర్షించడం, ఒక సంస్థలోనికి నిలిపి ఉంచుకోవడం, వాళ్ళను అభివృద్ధి చేయడం, సంక్షేమ చర్యలు చేపట్టడం, భర్తీ, శిక్షణ, పదోన్నతి, పదవీ విరమణాంతరం చేసేటువంటి చెల్లింపులు, ఇవన్నీ కూడా మనం మానవ వనరుల నిర్వహణగా చెప్పుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి ఉద్యోగంలోనికి ప్రవేశించింది మొదలు పదవీ విరమణ పొందే వరకు ఆయనకు రిలేటెడ్గా ఉన్నటువంటి మ్యాటర్స్ అన్నీ కూడా దీని కిందికి వస్తాయి. హెచ్ఆర్ఎం ఈజ్ టేక్ ఇంటిగ్రేటెడ్ డెసిషన్స్ ఆఫ్ ది స్టాఫ్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ వర్క్ పర్ఫార్మెన్స్. హెచ్ఆర్ఎం అంటే ఏమని చెప్పుకోవచ్చు అంటే సిబ్బందికి సంబంధించినటువంటి సమగ్ర నిర్ణయాలను తీసుకోవడం మరియు పని యొక్క సామర్థ్యాన్ని పెంచడం. ఇవి రెండు అంశాలు ఇక్కడ మనం గమనించాలి. సిబ్బందికి సంబంధించినటువంటి సమగ్ర నిర్ణయాలు తీసుకొని మనం పని సామర్థ్యాన్ని మెరుగుపరిచినట్టయితే వ్యవస్థ తన లక్ష్యాలను సాధిస్తుంది. మరి వ్యవస్థ తన లక్ష్యాలను సాధించి ఉత్పత్తిని అధికం చేసినప్పుడు మరి అందరికీ లాభం జరుగుతుంది. ఎందుకంటే యజమానికి లాభాలు వస్తాయి, కార్మికులకు వేతనం పెరుగుతుంది, వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు తక్కువ ధరలోనే లభిస్తాయి. ఇలా 3 వర్గాలు కూడా లాభం పొందవచ్చు. మానవ వనరుల సక్రమ నిర్వహణ ద్వారా అటు యజమానులు, ఇటు కార్మికులు, ఇటు వినియోగదారులు కూడా లాభం పొందవచ్చు. హెచ్ఆర్ఎం ఫంక్షన్స్ ఆర్ నాట్ ఓన్లీ మెంట్ ఫర్ కమర్షియల్ ఆర్గనైజేషన్స్. అంటే ఈ హెచ్ఆర్ఎం విధులు అనేవి కేవలం వ్యాపార సంస్థలకు మాత్రమే పరిమితం కావు, వ్యాపారేతర సంస్థలకు కూడా ఇవి వర్తిస్తాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏ దేశంలోనైతే మనం మానవ వనరుల్ని సక్రమంగా నిర్వహిస్తామో ఆ దేశం తొందరగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి కొన్ని దేశాలు వెనుకబడి ఉండడానికి కారణం మానవ వనరుల సక్రమ నిర్వహణ చేయకపోవడమే అని కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ చూద్దాం. అంటే మానవ వనరుల నిర్వహణ భావన. ఇట్ ఈజ్ నాట్ ఏ న్యూ కాన్సెప్ట్. ఇది ఇటీవల కొత్తగా వచ్చినటువంటిది కాదు. వ్యవస్థలు ఉన్నప్పటి నుండి కూడా అందులో మానవ వనరులు ఉన్నాయి, వాళ్ళతో పని చేయించే వాళ్ళు, కానీ అదొక మేనేజ్మెంట్ ప్రాసెస్గా అప్పుడు రూపుదిద్దుకోలేదు. తర్వాత దీని ప్రాధాన్యం పెరిగి ఇదొక వృత్తి స్థాయికి చేరుకుంది అని చెప్పవచ్చు. అంటే శాస్త్రీయ అధ్యయనం మాత్రం అప్పుడు జరగలేదు. ఇక 19th సెంచరీ తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఆవిర్భవించిన తర్వాత, అంటే పారిశ్రామిక విప్లవానంతరం 19వ శతాబ్దంలో ఇది అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. ఇక 20వ శతాబ్దానికి వచ్చేసరికి ఇదొక అతి ముఖ్యమైనటువంటి శాస్త్రంగా అభివృద్ధి చెందింది. 21వ శతాబ్దానికి వచ్చేసరికి ఇది మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకొని అన్నింటికంటే భిన్నమైనదిగా ఒక ప్రత్యేక గుర్తింపును పొందింది. కారణం ఏంటంటే మానవ వనరులతోనే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చు, మానవ వనరులు లేకుంటే మనం ఎటువంటి లక్ష్యాలను కూడా సాధించలేము అని చెప్పేసి నిర్ధారణ అయింది. నెక్స్ట్ వన్, మానవ వనరుల నిర్వహణ యొక్క దశలు లేదా పరిణామ క్రమాన్ని మనం ఈ చార్ట్ ద్వారా పరిశీలించవచ్చు. ఫేజెస్ ఆర్ ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ కాన్సెప్ట్. ఫస్ట్ మనకు చూసినట్టయితే ఇందాకే చెప్పుకున్నాం, 19వ శతాబ్దంలో పారిశ్రామిక యుగం ఏర్పడింది. అంటే 19వ శతాబ్దంలో అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో భారీ ఎత్తున మరి పరిశ్రమలు నెలకొల్పడం జరిగింది. జేమ్స్ వాట్ ఆవిరి యంత్రం కనుగొనడంతోనే ఒక రకంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రారంభమైందని చెప్పవచ్చు. కానీ 19వ శతాబ్దానికి ఇది వేగాన్ని పుంజుకుంది. మరి ఈ 19వ శతాబ్దంలో అనేక దేశాల్లో పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు పరిశ్రమల్ని స్థాపించడం జరిగింది. డబ్బున్న వాళ్ళందరూ కూడా పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రీస్ పెట్టారు. డబ్బు లేనటువంటి వాళ్ళు మరి అందులో శ్రామికులుగా, కార్మికులుగా చేరారు. కాబట్టి 19వ శతాబ్దాన్ని మనం పారిశ్రామిక యుగంగా
చెప్పుకోవచ్చు. అంటే పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించబడ్డాయి ఈ కాలంలో. ఇక 19th సెంచరీ లాస్ట్ పార్ట్ను కనుక మనం తీసుకున్నట్టయితే ఇట్ ఈజ్ ఏ ఎరా ఆఫ్ లేబర్ యూనియన్ మూమెంట్. అంటే 19వ శతాబ్దంలో పరిశ్రమలు వచ్చాయి, పెట్టుబడులు పెట్టారు, బాగా డబ్బున్న వాళ్ళు పెట్టుబడులు పెట్టారు, పరిశ్రమలు వచ్చాయి. మరి ఆ పరిశ్రమలో పనిచేయడానికి కొంతమంది శ్రామికులుగా, కార్మికులుగా, ఇతర సిబ్బందిగా జాయిన్ అయ్యారు. మరి ఇక్కడ ఏం జరిగింది అంటే కార్మికుల యొక్క శ్రమను యాజమాన్యాలు దోపిడీ చేయడం ప్రారంభించాయి. శ్రమ దోపిడీ అనేది అవతరించింది. ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత శ్రామికులు దుర్భరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డారు. యాజమాన్యం కేవలం వాళ్ళతో పని చేయించుకుంది, కానీ సరి అయిన వేతనాలు ఇచ్చేది కాదు, వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించేది కాదు, వాళ్ళ సంక్షేమం గురించి పట్టించుకునేది కాదు. దీంతో కార్మికులు సంఘాలుగా ఏర్పడడం, యూనియన్లుగా ఏర్పడి యాజమాన్యంపై తమ ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అంటే తమ హక్కుల సాధన కోసం, సరి అయిన వేతనాల కోసం, విశ్రాంతి వేళల కోసం, సంక్షేమ కార్యక్రమాల కోసం ఈ దశలో ఒత్తిడి తేవడం జరిగింది. కాబట్టి దీన్ని ఎరా ఆఫ్ లేబర్ యూనియన్ మూమెంట్గా చెప్పవచ్చు. అంటే శ్రామిక ఉద్యమ దశ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక ఎరా ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ 20th సెంచరీకి వచ్చేసరికి మరి ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కార్మికుల దుర్భరమైనటువంటి జీవితాలను చూసి మరి వాళ్ళకు రక్షణ కల్పించాలా, వాళ్లకు నిర్ణీత పనివేళలు నిర్ణయించాలా, విశ్రాంతి వేళలు ఇవ్వాలా, సరి అయిన వేతనాలు ఇవ్వాలా, వాళ్ళ సంక్షేమం కోసం ఆయా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలా అని చెప్పేసి 20th సెంచరీలో ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని గురించి ఆలోచించి దాన్ని ఒక సామాజిక బాధ్యతగా గుర్తించి వివిధ ఫ్యాక్టరీల్లో లేబర్ ఆఫీసర్లను అంటే శ్రామిక సంక్షేమ అధికారులను నియమించాలని చెప్పేసి శ్రామికుల గురించి ఆలోచించడం ప్రారంభమైంది. దాన్ని ఒక సామాజిక బాధ్యతగా ప్రభుత్వం చేపట్టింది. కాబట్టి 20వ సెంచరీని మనం సామాజిక బాధ్యతా శకంగా చెప్పుకోవచ్చు. ఇక 1900 to 1920 ముఖ్యంగా ఈ సంవత్సరాన్ని మనం తీసుకున్నట్టయితే సైంటిఫిక్ మేనేజ్మెంటు ఇక్కడ అవతరించింది. అంటే ఎఫ్డబ్ల్యూ టేలర్ నిర్వహణను ఒక శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలా, నిర్వహణను మనం శాస్త్రీయ పద్ధతిలో చేసినట్టయితే ఎక్కువ ఉత్పత్తులు సాధించవచ్చు, సంస్థకు ఎక్కువ లాభాలు వస్తాయి అని చెప్పి ఆయన నిర్వహణను శాస్త్రీయంగా తీర్చిదిద్ది శాస్త్రీయ నిర్వహణ ఉద్యమ పితామహుడిగా టేలర్ పేరుగాంచాడు. అంటే కొండ గుర్తుల స్థానంలో శాస్త్రీయ పని పద్ధతులు ప్రవేశపెట్టాలని, పని పద్ధతులను ప్రామాణీకరించాలని, వస్తువులను ఒక క్రమబద్ధంగా వర్గీకరించాలని, జాబ్ చార్ట్ ద్వారా వాళ్ళకు విధులు నిర్వహించే ఏర్పాటు చేయాలని, యజమానులు కార్మికుల మధ్య సహకారం పెంపొందాలని ఇలా తన సైంటిఫిక్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్లో ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి 19 to 1920ని మనం శాస్త్రీయ నిర్వహణ దశగా శకంగా మనం చెప్పుకోవచ్చు. ఇక 1930 to 50ని హ్యూమన్ రిలేషన్స్ ఎరాగా చెప్పుకోవచ్చు, మానవ సంబంధాల శకంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎల్టన్ మేయో మానవ సంబంధాల గురించి ఆయన చెప్పడం జరిగింది. అందుకే ఎల్టన్ మేయోను మనం మానవ సంబంధాల ఉద్యమ పితామహుడిగా అభివర్ణించవచ్చు. అంటే అంతకుముందు మనం వ్యవస్థ సూత్రాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. మరి ఎల్టన్ మేయో అందులో పనిచేసే మానవుల్ని మనం ఫస్ట్ గుర్తించాలా, వాళ్ళ మధ్య ఉండే సంబంధాల్ని మనం గుర్తించాలా, వాళ్ళ అవసరాల్ని గుర్తించాలా, వాళ్ళ అభిప్రాయాల్ని మనం పరిగణలోనికి తీసుకునాలా. ఈ మానవుల మధ్య ఉండే సంబంధాలు మరి ఉత్పత్తి పెంపుదలకు తోడ్పడతాయి. ఒక వ్యవస్థలో, ఒక సంస్థలో పనిచేసేటువంటి శ్రామికుల మధ్య లాంఛనప్రాయం కాని సంబంధాలు ఉంటాయి. ఆ లాంఛనప్రాయం కాని సంబంధాలే ఉత్పత్తి పెరుగుదలకు తోడ్పడతాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ పాలనా శాస్త్ర పరిణామ దశలోనే లేదా ఈ మానవ వనరుల నిర్వహణలో మనం హ్యూమన్ రిలేషన్స్ ఎరాను ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత 1950 to 1960 వరకు ఉన్నటువంటి కాలాన్ని మనం ప్రవర్తనవాద దశగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రవర్తనవాద ఉద్యమం వచ్చింది. ఈ దశలో ప్రవర్తనవాద ఉద్యమం ఏం చెప్తుందంటే ఒక మనిషి యొక్క ప్రవర్తనను మనం
క్షుణ్ణంగా అధ్యయనం చేయాలా? అంటే ఒక వ్యక్తి ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రకంగా ప్రవర్తిస్తాడు. మరి ఏ ఏ సందర్భాల్లో ఎట్లా ప్రవర్తిస్తున్నాడో మనం శాస్త్రీయంగా అధ్యయనం చేయాలా? ఎందుకంటే మనుషులు కొన్ని ఎమోషన్స్, ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉంటారు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉంటాడు. ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. కాబట్టి అవన్నింటినీ మనం శాస్త్రీయంగా అధ్యయనం చేస్తే వాళ్ళతో మనం సక్రమంగా పని చేయించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కూడా మనుషులమైన అందులో పనిచేసే సిబ్బంది పైన ఈ సిద్ధాంతం కూడా తన దృష్టిని కేంద్రీకరించింది. ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే వ్యక్తుల యొక్క ప్రవర్తనను మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసినప్పుడే మనం పనితీరును మెరుగుపరచవచ్చు అని చెప్పి చెప్తుంది. అంటే వ్యవస్థలు అనేవి వ్యక్తుల కోసం పనిచేయాలా, అంతేగాని వ్యక్తులు వ్యవస్థ కోసం పనిచేయరు. అంటే వ్యక్తులను బట్టి మనం వ్యవస్థలు నిర్మించాలా, అంతేగాని వ్యవస్థల్ని బట్టి వ్యక్తులను నిర్మించడం సరి అయింది కాదు అని చెప్పి ఈ సిద్ధాంతం చెప్పింది. కాబట్టి మానవుల ప్రవర్తన అనేది ఉత్పత్తి పైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఆ ప్రవర్తనను మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసినప్పుడు మరి ఉత్పత్తి మెరుగుపడుతుంది అని చెప్పి చెప్పారు. ముఖ్యంగా హెర్బర్ట్ సైమన్ కానీ, మేరీ పార్కర్ పాలెట్, క్రిస్ ఆర్జరీస్ మరియు చెస్టర్ బెర్నార్డ్ వీళ్ళందరూ ప్రవర్తనవాదులుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సైమన్ నిర్ణయీకరణ సిద్ధాంతం ప్రతిపాదించాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే నిర్ణయాన్ని అమలు చేసేటప్పటికంటే నిర్ణయాన్ని తీసుకునేటప్పుడే మనం ఎక్కువ సమయాన్ని వెచ్చించాలి అని చెప్పాడు. అంటే నిర్ణయాలు అనేవి వ్యక్తుల ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి కాబట్టి సరి అయిన నిర్ణయాలు తీసుకునాలా. మరి ముఖ్యంగా పై స్థాయిలో ఉండేటువంటి అధికారులు, మేనేజర్లు నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలా, పరిస్థితిని కూలంకషంగా అర్థం చేసుకొని వ్యవస్థలో ఉన్న సమస్యల్ని గుర్తించాలా, ఆ తర్వాత వివిధ ప్రత్యామ్నాయాలను గుర్తించాలా, అందులో నుండి బెస్ట్ ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకొని సరి అయిన నిర్ణయం తీసుకుంటే మరి సరి అయినటువంటి పనులు జరుగుతాయి అని చెప్పేసి ఈ సిద్ధాంతం మనకు చెప్తుంది. ఇక నెక్స్ట్ 1960 ఎరా ఆఫ్ ఆర్గనైజేషన్ అప్రోచ్గా మనం చెప్పుకోవచ్చు. అంటే వ్యవస్థ దృక్పథం అవతరించింది 1960లో. ఈ వ్యవస్థ దృక్పథం ఏం చెప్తుంది అంటే వ్యవస్థను మనం సమగ్రంగా అధ్యయనం చేయాలా. సమగ్రంగా అధ్యయనం చేసినప్పుడు మనకు వ్యవస్థలో ఉన్నటువంటి అంతర్గత బహిర్గత అంశాల గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. అప్పుడు వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది అని చెప్పి చెప్తుంది. ఇక్కడ ఒక మానవ శరీరాన్ని మనం ఒక వ్యవస్థ అనుకుంటే ఆ వ్యవస్థలో అనేక ఉపవిభాగాలు ఉంటాయి. ఏ ఇండస్ట్రీని తీసుకున్నా కూడా టోటల్ అది ఒక వ్యవస్థగా పరిగణించబడితే అందులో వివిధ విభాగాలు ఉంటాయి. మానవ శరీరంలో కూడా మొత్తం మానవ శరీరాన్ని మనం ఒక వ్యవస్థ అనుకుంటే మరి అందులో ఉపవిభాగాలుగా పళ్ళు, కళ్ళు, కాళ్ళు, చేతులు ఇలా వివిధ విభాగాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఏం మనం అర్థం చేసుకోవాలంటే ప్రతి వ్యవస్థలో కొన్ని విభాగాలు ఉంటాయి. ఆ విభాగాల మధ్య విడదీయరాని అన్యోన్యాశ్రమ సంబంధం ఉంటుంది. ఒక ఉపవిభాగం యొక్క పనితీరు ఇంకో విభాగాన్ని ప్రభావితం చేస్తుంది. అంటే ఒకదాని మీద ఇంకోటి ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి మనం వ్యవస్థల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మానవ శరీరం మొత్తాన్ని కూడా మనం ఒక వ్యవస్థగా తీసుకుంటే మరి అందులో కళ్ళు ఒక ఉప విభాగం, పళ్ళు ఒక ఉప విభాగం. పన్ను నొప్పి వచ్చిందని చెప్పేసి పళ్ళు వీకేస్తే కంటి చూపు దెబ్బ తినచ్చు. అంటే ఈ సిస్టమ్ను మనం ఈ సబ్ సిస్టమ్ను కదిలిస్తే ఇంకో సబ్ సిస్టమ్ దెబ్బతింటుంది. కొన్నిసార్లు దాని ప్రభావం మొత్తం శరీరం పై కూడా పడవచ్చు. అంటే మొత్తం ఆరోగ్యం కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వ్యవస్థల్ని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి అని చెప్పి ఈ సిద్ధాంతం చెప్తుంది. ఇక 1980కి వచ్చేసరికి ఎరా ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. అంటే 1920లో ప్రారంభమైనటువంటి మానవ వనరుల నిర్వహణ అనేది
80కి వచ్చేసరికి ఒక వృత్తిగా రూపాంతరం చెందింది. ఒక ఉద్యోగి సంస్థలోకి ఎంటర్ అయిన నుండి ఎగ్జిట్ అయ్యే వరకు, పదవీ విరమణ పొందే వరకు అవసరమైన అన్ని అంశాలు ఈ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో వస్తాయి. అంటే మానవులను ఒక ఆస్తులుగా పరిగణించి వాళ్ళకు శిక్షణ ద్వారా సరి అయినటువంటి నైపుణ్యాల్ని, సామర్థ్యాల్ని పెంచినట్టయితే మరి వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది అని చెప్పవచ్చు. మరి 1920 నుండి 1980కి వచ్చేసరికి మానవ వనరుల నిర్వహణ అనేది ఒక వృత్తిగా రూపాంతరం చెంది ఇవాళ అత్యంత ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది అని చెప్పవచ్చు. ఇప్పుడు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో అనేక మెథడ్స్ వచ్చాయి. మానవ వనరుల ప్రణాళిక రచన, మానవ వనరుల ఆడిట్, మానవ వనరుల పరిశోధన అభివృద్ధి, మరియు పనితీరును మదింపు చేసే పద్ధతులు, పనికొలత పద్ధతులు, ఇలాంటి వాటి ద్వారా మనం పనితీరును పెంచాలి అని చెప్పేసి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ చెప్తుంది. దీని ద్వారా ఇవాళ మానవ వనరుల నిర్వహణ అనేది ఒక వృత్తిగా భావించబడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. మనం ఈ క్రింది విధంగా చెప్పుకోవచ్చు. అమెరికాలో 1950లో మానవ వనరుల నిర్వహణ ప్రారంభమైంది, కానీ అంతగా అభివృద్ధి చెందలేదు. 1980కి వచ్చేసరికి ఇంగ్లాండ్లో ఇది అభివృద్ధి చెందడం ప్రారంభించింది. ఇక ఇండియా విషయానికి వస్తే 1970లో మరి భారతదేశంలో మానవ వనరుల నిర్వహణ ప్రారంభమైంది అని చెప్పవచ్చు. ఉద్యోగి బృంద పాలనగా ఇది అవతరించింది. మరి 1970కి వచ్చేసరికి ఇక్కడ మనం ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. భారీ పరిశ్రమలు ఇక్కడ ప్రారంభమయ్యాయి కాబట్టి మానవ వనరుల నిర్వహణ ఒక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక 1931లో రాయల్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. ఈ కమిషన్ ఏం చెప్తుంది అంటే ప్రతి సంస్థ లోపల, ప్రతి పారిశ్రామిక సంస్థ లోపల కార్మికులను ఎంపిక చేయడానికి, వారి సమస్యల్ని పరిశీలించడానికి, పరిష్కరించడానికి ఒక సంక్షేమ అధికారిని నియమించాలి అని చెప్పేసి రాయల్ కమిషన్ సిఫారసు చేసింది. ఇక 1948లో ఫ్యాక్టరీల చట్టం తీసుకురాబడింది. ఈ చట్టం కూడా ఏం చెప్తుంది అంటే ప్రతి 500కు పైగా కార్మికులు ఉన్నటువంటి సంస్థలో తప్పనిసరిగా ఒక లేబర్ ఆఫీసర్ను నియమించాలని చెప్పి ఈ చట్టం చెప్తుంది. ఇక ఇదే దశలో కలకత్తాలో IIPM, బాంబేలో NILM స్థాపించబడ్డాయి. IIPM అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్, ఇక బాంబేలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లేబర్ మేనేజ్మెంట్. ఇవి రెండు కూడా మరి ఉద్యోగి బృంద నిర్వహణ కోసం ఏర్పడినటువంటి సంస్థలు. ఇక 1960కి వచ్చేసరికి లేబర్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ప్రారంభమయ్యాయి, అంటే కార్మికుల సంక్షేమ చర్యలు ప్రారంభమయ్యాయి. 1960ని మనం ముఖ్యంగా భారతదేశాన్ని కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ శ్రామిక సంక్షేమం, పారిశ్రామిక సంబంధాలు, ఉద్యోగి బృంద పాలన ఇవన్నీ కూడా మరి ఉద్యోగి బృంద నిర్వహణగా రూపాంతరం చెందాయి. ముఖ్యంగా ఇక్కడ ఏమైందంటే రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వృద్ధితో పాటు భారీ పరిశ్రమలకు మనం ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చాం. భారీ పరిశ్రమలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత వలన ప్రభుత్వ రంగం బాగా విస్తరించింది. ప్రభుత్వ రంగం విస్తరించడం వలన మరి మానవ వనరుల నిర్వహణ యొక్క ప్రాధాన్యత మరింత పెరిగింది అని మనం చెప్పుకోవచ్చు. 1970కి వచ్చేసరికి లేబర్ వెల్ఫేర్ నుండి పర్ఫార్మెన్స్ బేస్డ్ యాక్టివిటీస్ వైపు ఇది తన దృష్టిని మళ్లించింది అని చెప్పవచ్చు. అంటే కార్మిక సంక్షేమ చర్యలే కాదు, మరి వాళ్ళ పనితీరును కూడా మెరుగుపరిచేటువంటి చర్యలు చేపట్టాలా, ఉత్పత్తిని అధికం చేయాలా అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది. 1980కి వచ్చేసరికి మేనేజ్మెంట్ అండ్ న్యూ టెక్నికల్ స్కిల్స్ కాన్సెప్ట్ అవతరించింది. అంటే దీన్ని ఒక నిర్వహణగా భావించాలా, వ్యవస్థల్ని
మెయింటైన్ చేయడం అనేది ఒక నిర్వహణగా భావించాలా, అందులో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అడాప్ట్ చేసుకునాలా అనేటువంటి భావన వచ్చింది. దీనికి సూచికగా 1980లో 2 సంస్థలు మెర్జ్ అయిపోయాయి. ఇందాక చెప్పుకున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పర్సోనల్ మేనేజ్మెంట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సోనల్ మేనేజ్మెంట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లేబర్ మేనేజ్మెంట్, ఈ 2 సంస్థలు కూడా మర్జ్ అయిపోయాయి. ఇక 1990కి వచ్చేసరికి మళ్ళీ మానవ విలువలు, ప్రజల ద్వారానే ఉత్పాదకతను పెంచాలనేటువంటిది 1990కి వచ్చేసరికి ప్రారంభమైంది. అమెరికన్ సొసైటీ ఫర్ పర్సోనల్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ చేంజ్డ్ యాజ్ సొసైటీ ఫర్ ఉమెన్ రిసోర్స్ మేనేజ్మెంట్. అంటే అమెరికాలో ఉన్నటువంటి ఉద్యోగి బృంద పాలన కాస్త మానవ వనరుల నిర్వహణగా రూపాంతరం చెందింది. హెచ్ఆర్ఎం హ్యాస్ బికేమ్ యాజ్ కంప్లీట్ ప్రొఫెషన్ అప్ టు 1990. 1990కి వచ్చేసరికి ఇది ఒక పరిపూర్ణమైనటువంటి వృత్తిగా రూపాంతరం చెందుకుంది, చెందింది. ఇక మళ్ళీ 1991కి వచ్చేసరికి ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ ప్రారంభమైంది. ప్రైవేటైజేషన్ మరియు సరళీకరణ విధానాలు వచ్చాయి. దీంతో మరి మానవ వనరుల నిర్వహణ ప్రాధాన్యత మరింత పెరిగింది అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, మానవ వనరుల నిర్వహణ యొక్క లక్ష్యాలను మనం చూద్దాం. టు అచీవ్ ద గోల్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, మానవ వనరుల నిర్వహణ ప్రధాన ధ్యేయం ఏంటంటే సంస్థ యొక్క లక్ష్యాలను సాధించడం. ఎందుకంటే ఏ సంస్థ అయినా కూడా కొన్ని లక్ష్యాల సాధన కోసమే ఏర్పడుతుంది. లక్ష్యం లేకుండా సంస్థ అనేది ఉండదు. మరి ఆ లక్ష్యాల సాధన కోసం మనం మానవ వనరుల్ని సంపూర్ణంగా, గరిష్టంగా, పరిపూర్ణంగా వినియోగించుకొని అభివృద్ధి చెందడం కోసం, ఆ లక్ష్యాల సాధన కోసం మనం సరి అయినటువంటి విధానాలు, పథకాలు రూపొందించాలి అని చెప్తుంది. అంటే మానవ వనరుల గరిష్ట వినియోగానికి, సంపూర్ణ వినియోగానికి అవసరమైనటువంటి పథకాలు, విధానాలు రూపకల్పన చేసినప్పుడే మనం సంస్థ లక్ష్యాలను సాధించవచ్చు. రెండవది సెలెక్ట్ వర్త్ఫుల్ అండ్ ట్రైనీ క్యాండిడేట్స్. ఒక సంస్థ మంచి పనితీరు కలిగినటువంటి, శిక్షణ పొందినటువంటి అభ్యర్థులను ఎంపిక చేసుకునాలి. ఏ సంస్థ అయినా కూడా డెవలప్ కావాలి అంటే వాళ్ళ పనితీరుపైనే అది ఆధారపడి ఉంటుంది. కాబట్టి సమర్థులను ఎంపిక చేసుకోవడం, వాళ్లకు పని గురించి అవగాహన కల్పించడం, సరి అయిన పనిని సరి అయిన వ్యక్తులకు అప్పగించడం, తద్వారా వ్యవస్థ తన లక్ష్యాల్ని సాధిస్తుంది అని చెప్పవచ్చు. మూడవది సెక్యూర్ జాబ్ సాటిస్ఫాక్షన్ టు స్టాఫ్. అంటే పనిచేస్తున్నటువంటి సిబ్బందికి జాబ్ సాటిస్ఫాక్షన్ను కల్పించాలా, ఉద్యోగ సంతృప్తిని కల్పించాలా. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యం, హెచ్ఆర్ఎం యొక్క లక్ష్యం. ఎందుకంటే ఒక వ్యక్తి అందులో సరి అయిన విధంగా పనిచేయాలి అంటే ఆయనకు ఉద్యోగ సంతృప్తి అనేది ఉండాలి. ఉద్యోగ సంతృప్తి ఎప్పుడు ఉంటుంది అంటే సరి అయిన పని వాతావరణం కల్పించినప్పుడు, ప్రోత్సాహకాలు అందించినప్పుడు, మరి అంతేకాకుండా ఆయన పనితీరును మదింపు చేసి అందులోని లోపాలు, తప్పొప్పులను ఆయనకు తెలియజేసినప్పుడు మరి ఆయన సక్రమంగా పని చేయగలుగుతాడు. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే సరి అయిన పని వాతావరణం ఉండాలా. ఆయన అవసరాలకు సరిపోయేటువంటి వేతనాలని మనం చెల్లించినప్పుడు ఆయన హృదయపూర్వకంగా పని చేస్తాడు. కాబట్టి ఒక సంస్థ లక్ష్యమే కాదు అంటే ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి కూడా హెచ్ఆర్ఎం లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇన్ఫార్మ్ రిగార్డింగ్ హెచ్ఆర్ఎం పాలసీస్ టు స్టాఫ్. సిబ్బందికి మానవ వనరుల నిర్వహణ విధానాల గురించి వాళ్ళకు తెలియజేయాలి. అలా తెలియజేసినప్పుడే వాళ్ళు సరి అయిన విధంగా పనిచేయగలుగుతారు. ఎందుకంటే వివిధ అంశాలు మరి ఈ విధానాలను ప్రభావితం చేస్తాయి. ఖాతాదారులు, వినియోగదారులు, సిబ్బంది, యాజమాన్యం
వీళ్ళ అభిప్రాయాల్ని మనం పరిగణలోనికి తీసుకొని సరి అయిన పాలసీస్ రూపొందించాలా. మరి ఆ రూపొందించిన విధానాల గురించి ఎప్పటికప్పుడు స్టాఫ్కు తెలియజేసినప్పుడు వాళ్ళు సక్రమంగా పనిచేస్తారు. కాబట్టి వీటి గురించి తెలియజేయడం కూడా హెచ్ఆర్ఎం యొక్క లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ప్రొటెక్షన్ ఆఫ్ మోరల్ వాల్యూస్ అండ్ బిహేవియర్. ఇక్కడ పనిచేసేటువంటి వ్యక్తుల లోపల అంటే సిబ్బంది మరియు యాజమాన్యం ఇద్దరూ కూడా సరి అయిన సంబంధాలు నెలకొల్పుకోవాలా. యాజమాన్యం సరి అయినటువంటి ఉత్పత్తి విధానాలను నిర్ణయించాలా, ఉత్పత్తి ప్రమాణాలు నిర్ణయించాలా, మరి సిబ్బంది దాన్ని అంగీకరించాలా, ఆ ప్రమాణాలకు అనుగుణంగా పనిచేయాలా. ఇక్కడ పని సంస్కృతిని మనం తీసుకురావాలి, పనిచేసేటువంటి సంస్కృతిని సిబ్బందిలో అలవాటు చేయాలి. మరి ఇలాంటి అంశాలన్నింటిలో కూడా మనకు నైతిక విలువలు, వ్యక్తుల ప్రవర్తన అనేవి చాలా కీలకం. ఇలాంటి అంశాలు ఇందాక మనం చెప్పుకున్న ఈ అంశాలన్నింటిలో కూడా మరి విలువలు, ప్రవర్తన ఉండే విధంగా తగిన చర్యలు తీసుకునాలి. ఇక లాస్ట్ వన్ ఈజ్ చేంజెస్ షుడ్ బి మెయింటైన్డ్ ఈక్వల్ టు ఆల్. మరి పై అన్నీ కూడా మనం తీసుకున్నప్పుడు అనేక మార్పులు వస్తాయి. సాంఘికంగా, ఆర్థికంగా అనేక సామాజిక ఆర్థికపరమైన మార్పులు వస్తాయి. మరి ఈ మార్పుల వల్ల శ్రామిక వర్గ దృక్పథంలో కానీ, యాజమాన్యంలో కానీ, మరియు సంస్థ లక్ష్యాల్లో కానీ మార్పు వస్తుంది. మరి ఈ వచ్చినటువంటి మార్పుల ద్వారా ఉత్పాదకత పెరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. మరి ఈ అభివృద్ధి ఫలాలు సమాజం మొత్తం కూడా అనుభవించవచ్చు. ప్రజలు, వ్యక్తులు, సంస్థలు, సమూహాలు అందరూ కూడా వీటి ఫలాలను అనుభవించవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మనం హెచ్ఆర్ఎం ఆబ్జెక్టివ్స్గా చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని అదర్ ఆబ్జెక్టివ్స్ను మనం ఇక్కడ చూడవచ్చు. టు ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అండ్ డిజైరబుల్ వర్కింగ్ రిలేషన్షిప్స్ అమాంగ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఇక్కడ ఏమిటి అంటే వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులందరి మధ్యన, వివిధ విభాగాల మధ్యన, యజమాని కార్మికుల మధ్యన సరి అయినటువంటి సంబంధాలను మనం నెలకొల్పినట్టయితే వాళ్ళు సక్రమంగా పనిచేస్తారు. ఇక నెక్స్ట్ వన్, డెవలప్ కోఆర్డినేషన్ అమాంగ్ ఇండివిజువల్ అండ్ గ్రూప్ విత్ ఇన్ ఆర్గనైజేషన్ టు సెక్యూర్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్. వ్యవస్థను సమగ్రంగా నడపాలి అంటే, సరి అయిన విధంగా నడపాలి అంటే మరి అందులో పనిచేస్తున్న వ్యక్తుల మధ్య కోఆర్డినేషన్ అనేది చాలా అవసరం, సమన్వయం అనేది చాలా అవసరం. మరి ఒకవేళ సిబ్బంది లోపల సమన్వయం లేనట్టయితే వాళ్ళు సక్రమంగా పనిచేయలేరు. చేసిన పనినే చేయడం జరుగుతుంది, డూప్లికేషన్ జరుగుతుంది, గందరగోళం జరుగుతుంది. కాబట్టి సమన్వయంతో పని సాధించడం కూడా ఒక లక్ష్యం. టు అటైన్ an effective utilization of human resources in achievement of organizational goals. అంటే మానవ వనరుల్ని మనం పరిపూర్ణంగా సరి అయిన పద్ధతిలో సమగ్రంగా వినియోగించుకున్నప్పుడే సంస్థ లక్ష్యాలను సాధించవచ్చు. కాబట్టి గరిష్ట వినియోగం ఇంకో లక్ష్యం. టు స్ట్రెంగ్థెన్ ద హ్యూమన్ అసెట్స్ కంటిన్యూయస్లీ బై ప్రొవైడింగ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. అంటే ఇక్కడ మనం మానవ వనరుల్ని ఒక అసెట్గా భావించి వాళ్ళను ఎప్పటికీ ట్రైనింగ్ ద్వారా వాళ్ళ లోపల సామర్థ్యాలు, నైపుణ్యాలు పెంచుతూ మనం వాళ్ళను అభివృద్ధి చేయాలి. అలా చేసినట్టయితే సంస్థకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. కాబట్టి మానవ వనరుల అభివృద్ధి అనేది ఇంకో లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. టు ప్రొవైడ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ ఎక్స్ప్రెషన్ అండ్ వాయిస్ మేనేజ్మెంట్. శ్రామికులకు, వ్యక్తులకు, సిబ్బందికి, ఒక సంస్థలో పనిచేస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా తమ వాయిస్ను మేనేజ్మెంట్కు వినిపించేటువంటి సామర్థ్యాన్ని కల్పించడం కూడా ఒక లక్ష్యం. ఎందుకంటే వాళ్ళ సమస్యలు మేనేజ్మెంట్ విన్నప్పుడే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి వాళ్ళు నిర్భయంగా, స్వేచ్ఛగా మేనేజ్మెంట్తో మాట్లాడేటువంటి శక్తిని వాళ్లకు కల్పించడం కూడా హెచ్ఆర్ఎం యొక్క ఆబ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు. టు ప్రొవైడ్ ఫెయిర్, యాక్సెప్టబుల్ అండ్ ఎఫిషియంట్ లీడర్షిప్. మరి సిబ్బందిలో కూడా ఒక సమర్థులైనటువంటి నాయకుల్ని మనం తయారు చేయాలా, వాళ్ళు చెప్పే దాన్ని సావధానంగా వినాలా. ఇది కూడా హెచ్ఆర్ఎం యొక్క
ఆబ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు. అంటే ఒక ఎఫిషియెంట్ లీడర్షిప్ను తయారు చేయడం కూడా హెచ్ఆర్ఎం యొక్క లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. అకార్డింగ్ టు అమెరికన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ద ఫాలోయింగ్ పాయింట్స్ కమాండర్ హెచ్ఆర్ఎం. అంటే అమెరికా యొక్క శిక్షణ అభివృద్ధి సంస్థ మానవ వనరుల యొక్క పరిధిలోకి వచ్చేటువంటి అంశాలని మనకు సూచించింది. ఇప్పుడు మనం స్కోప్ ఆఫ్ హెచ్ఆర్ఎం చూద్దాం, పరిధిని చూద్దాం. ద స్కోప్ ఆఫ్ హెచ్ఆర్ఎం ఈజ్ ఇండీడ్ వ్యాస్ట్. ఆల్ మేజర్ యాక్టివిటీస్ ఇన్ ద వర్కింగ్ లైఫ్ ఆఫ్ ఎ వర్కర్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ హిజ్ హర్ ఎంట్రీ into an organization until he or she leaves the organization comes under the preview of HR. మనం ఇందాకే చెప్పుకున్నాం, మానవ వనరుల నిర్వహణ అంటే ఒక వ్యక్తి ఉద్యోగ జీవితంలోనికి ప్రవేశించిన నుండి పదవీ విరమణ పొందిన వరకు వచ్చేటువంటి ఆయన చేసే కార్యకలాపాలన్నీ కూడా మానవ వనరుల నిర్వహణ కిందికే వస్తాయి. The major HRM activities include HR planning, job analysis, job design, employee hiring, employee and executive remuneration, employee motivation, employee maintenance, industrial relations and prospects of HR. అంటే మరి ఉద్యోగ జీవితంలోనికి ప్రవేశించిన మొదలు నుండి అంటే HR ప్లానింగ్, మానవ వనరుల ప్రణాళిక రచన, జాబ్ అనాలిసిస్, జాబ్ డిజైనింగు, మరి ఎంప్లాయీస్ను మనం నిలిపి ఉంచుకోవడం, వాళ్లకు వేతనాలు చెల్లించడము, వాళ్ళ లోపల ప్రేరణ కల్పించడము, అదేవిధంగా ఇండస్ట్రియల్ రిలేషన్స్ అంటే యజమానులు కార్మికుల మధ్య సంబంధాలు, ఇలాంటివన్నీ కూడా ఇందాక మనం చెప్పినట్టుగా మనం మానవ వనరుల్ని సేకరించడం, అభివృద్ధి చేయడం, వాటిని నిలిపి ఉంచుకోవడం, భర్తీ, శిక్షణ, ప్రమోషన్, పదోన్నతి, వేతనాల చెల్లింపులు ఇవన్నీ కూడా దీని పరిధిలోనికి వస్తాయి. మరి అమెరికా శిక్షణ అభివృద్ధి సంస్థ మనకు ఈ క్రింది అంశాలు మానవ వనరుల పరిధిలోకి వస్తాయి అని చెప్పింది. దీని పరిధి చాలా విశాలమైనది. ఒక్కొక్కటి మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్, మానవ వనరుల ప్రణాళిక రచన. మానవ వనరుల ప్రణాళిక రచన మనకు సంస్థ యొక్క దీర్ఘకాల, మధ్యకాల అవసరాలు తీరుస్తుంది, స్వల్పకాల అవసరాలు కూడా తీరుస్తుంది. అంటే ఒక సంస్థ యొక్క స్వల్పకాల, మధ్యకాల, దీర్ఘకాలిక అవసరాలు తీరుస్తుంది. అంటే ఇప్పుడే కాకుండా మనకు భవిష్యత్తులో ఈ సంస్థకి ఎంత సిబ్బంది అవసరం అవుతారు, ఎటువంటి అర్హత కలిగిన వాళ్ళు అవసరం అవుతారు, ముందే మనం ఒక ప్రణాళిక రచన రాసుకున్నట్టయితే సిబ్బంది కొరతను నివారించవచ్చు. కాబట్టి ఈ హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్ అనేది మనకు ఒక ఇన్వెంటరీ లాగా తోడ్పడుతుంది. కాబట్టి సంస్థకు సిబ్బంది కొరత లేకుండా ప్రణాళిక రచన ఎంతగానో తోడ్పడుతుంది. ఇక రెండవది డిజైన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అండ్ జాబ్. అంటే వ్యవస్థ మరియు పని ఆకృతి అని మనం చెప్పుకోవచ్చు తెలుగులో. ఇది ఏమిటి అంటే వ్యవస్థ యొక్క నిర్మాణము, అధికారాలు, విధులు, బాధ్యతలు, సంబంధాలు ఇవన్నీ కూడా మనకు డిజైన్ ఆఫ్ ఆర్గనైజేషన్ కింద చెప్పుకోవచ్చు. అలానే డిజైన్ ఆఫ్ జాబ్ ఏమిటి అంటే సరి అయిన వ్యక్తులను సరి అయిన పనిలో నియమించడమే డిజైన్ ఆఫ్ జాబ్గా మనం చెప్పుకోవచ్చు. అంటే వివిధ వ్యక్తులను మనం వారి అభిరుచులకు అనుగుణంగా, వాళ్ళ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా సరి అయినటువంటి వ్యక్తికి సరి అయిన పనిని అప్పగించినట్టయితే వాళ్ళు సమర్థవంతంగా పనిచేస్తారు. అభిరుచికి అనుగుణంగా వాళ్ళు పనిచేయడం వలన మరి ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. ఇక మూడవది సెలక్షన్ అండ్ స్టాఫింగ్. అంటే సిబ్బంది యొక్క భర్తీ, ఎంపిక. సిబ్బంది యొక్క భర్తీ, ఎంపిక అనేది అత్యంత ప్రధానమైనదిగా మనం చెప్పుకోవచ్చు. ఎన్నుకునేటప్పుడే మనం సమర్థులను, ప్రావీణ్యత ఉన్న వాళ్ళను, జ్ఞానం ఉన్న వాళ్ళను, శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళను ఎన్నుకున్నట్టయితే మరి సంస్థకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి భర్తీ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అంతేకాకుండా మరి భర్తీ చేసిన తర్వాత వాళ్ళకు సరి అయిన విధంగా మనం ట్రైనప్ కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది.
కాబట్టి సిబ్బంది ఎంపిక అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక 4వది ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. సిబ్బందిని భర్తీ చేసుకోగానే సరిపోదు, మరి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పటికి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి, శిక్షణ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే మరి మానవ వనరులు అభివృద్ధి జరుగుతాయి. దీనికోసం మరి వ్యవస్థల లోపల ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ సంస్థలు వచ్చాయి, పరిశోధన వ్యవస్థలు పద్ధతులు పుట్టుకొచ్చాయి. అంటే మానవ వనరుల్ని మనం సక్రమంగా వాడుకోవాలి అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి, ఆ విధులకు సంబంధించిన శిక్షణ ఇవ్వాలి. ఒకవేళ మనం టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటే కూడా ఆ టెక్నాలజీని వాడుకునే విధంగా వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళ డెవలప్మెంట్ చేయాలి. ఇలా మానవ వనరులను అభివృద్ధి చేసినట్టయితే మరి సంస్థ అభివృద్ధి చెందుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్, వ్యవస్థ యొక్క అభివృద్ధి. మరి ఇది చాలా ముఖ్యమైనది. వ్యవస్థ లోపల వ్యక్తులు పనిచేస్తూ ఉంటారు. మరి ఆ వ్యక్తులకు ఎమోషన్స్ ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైనటువంటి ఫీచర్స్ ఉంటాయి. మరి అవన్నింటినీ మనం గుర్తించి వారికి అనుగుణంగా మనం వివిధ ప్రణాళికలు రచించాలా. ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కోసం విధి విధానాలు రూపొందించాలా. ఇది కూడా హెచ్ఆర్ఎం పరిధిలోనికి వస్తుంది. ఇక కాంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ అంటే సంస్థలో పనిచేసేటువంటి సిబ్బందికి జీతభత్యాలు, నష్టపరిహారాలు చెల్లించడం అని చెప్పవచ్చు. ఇక్కడ సిబ్బందికి అవసరాలకు సరిపోయేటువంటి వేతనాల్ని మనం శాస్త్రీయంగా నిర్ణయించి ఆయన అవసరాలకు సరిపోయేటువంటి వేతనాల్ని మనం ఇవ్వాలి. అప్పుడే ఆయన సంతృప్తిగా పనిచేస్తాడు. లేనట్టయితే సరి అయిన విధంగా పని చేయలేడు. అంతేకాకుండా వారు విధి నిర్వహణలో గాయాల పాలైతే మరి దానికి నష్టపరిహారాలు కూడా చెల్లించాలా. సిబ్బంది యొక్క సంక్షేమానికి మనం చర్యలు తీసుకునాలా. కార్మికుల సంక్షేమం కోసం మనం కేవలం జీతభత్యాలు ఇవ్వడమే కాదు, వారి ఆరోగ్యం లేనప్పుడు మరి వైద్య సదుపాయం కల్పించాలా. వారి పిల్లలకు చదువుకునేటువంటి ఫెసిలిటీస్ కల్పించాలా. పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయాలా. సిబ్బంది అవసరాల్ని ఎప్పటికప్పుడు మనం గుర్తించాలా. వాళ్ళు టైర్డ్ అయిపోయినప్పుడు మరి వాళ్ళకు విశ్రాంతి ఇవ్వడము, వాళ్ళు రిఫ్రెష్ కావడానికి సాంస్కృతిక వికాస కార్యక్రమాలు నిర్వహించడము, టూర్స్కు వెళ్ళేలా చేయడం, ఇలాంటి సిబ్బంది సంక్షేమ కార్యకలాపాలన్నీ కూడా దీని పరిధిలోనికే వస్తాయి. ఇక నెక్స్ట్ ఎంప్లాయీ అసిస్టెంట్స్. మరి ప్రతి ఉద్యోగి కొన్ని ప్రత్యేక ఫీచర్స్ కలిగి ఉంటాడు. ప్రతి వ్యక్తికి కొంత ఆత్మాభిమానం ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. మరి అవన్నింటినీ మనం సరి అయిన విధంగా గుర్తించాలా. ప్రతి వ్యక్తి ఇవాళ అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాడు. అది వ్యక్తిగతమైనది కావచ్చు, వృత్తిపరమైనది కావచ్చు. మరి మనం ఆ సమస్యల్ని గుర్తించి పరిష్కరించినట్టయితే వాళ్ళు ఆందోళన లేకుండా ప్రశాంతంగా పనిచేస్తారు. ఒకవేళ మనం ఆ సమస్యలు గుర్తించకుంటే వాళ్ళు సక్రమంగా పని చేయలేరు. మనసంతా గందరగోళంగా ఉంటుంది, ఆందోళనగా ఉంటుంది, టెన్షన్గా ఉంటుంది. అలాంటప్పుడు ఆ ఎంప్లాయీ సరి అయిన పనిని నిర్వహించలేడు. కాబట్టి ఉద్యోగ సహాయము అనేది కూడా హెచ్ఆర్ఎంలో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగ సహాయ కార్యక్రమాల్ని మనం చేపట్టి ఆయన సమస్యల్ని సావధానంగా విని వాటి పరిష్కారానికి యాజమాన్యం కృషి చేయాలి. యూనియన్ లేబర్ రిలేషన్స్ ఇది చాలా ముఖ్యమైనది. అంటే యజమానులకు శ్రామికులకు మధ్య సరి అయినటువంటి సంబంధాలు ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఒకరిపై ఒకరికి సదభిప్రాయం ఉండాలి. లేనట్టయితే వ్యవస్థ సక్రమంగా పనిచేయలేదు. కానీ జనరల్గా ఈ రెండు వర్గాల మధ్య వైరుధ్యాన్ని మనం గమనించవచ్చు. ఎందుకంటే యజమానికి నేను ఎక్కువ, వీళ్ళు లేబర్సు నా దగ్గర పనిచేసే వాళ్ళు అనేటువంటి చిన్న చూపు ఉంటుంది సహజంగా. మరి ఈ లేబర్స్ కూడా మా వల్లనే ఈ సంస్థ ఈ స్థాయిలో నడుస్తుంది, మరి కష్టపడేది మేము, ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు అనేటువంటి ఒక అసూయ సహజంగా శ్రామికుల్లో ఉంటుంది. కానీ ఇది సరి అయింది కాదు. ఇరువురి మధ్య సరి అయిన సంబంధాలు ఉండాలా. యజమానికి వీళ్ళ వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నాను అనేటువంటి భావన ఉండాలా.
మరి కార్మికులకు కూడా ఈ సంస్థ వల్లనే నాకు ఉపాధి దొరుకుతుంది, తిండి దొరుకుతుంది, కాబట్టి నేను మంచిగా పనిచేస్తాను అనేటువంటి ఒక కమిట్మెంటు శ్రామికుల్లో కూడా ఉండాలి. దీనికోసం టేలర్ ఒక పదాన్ని ఉపయోగించాడు. యజమాని శ్రామిక సంబంధాల్లో మార్పులు రావాలి అంటే ఒక మానసిక విప్లవం రావాలి అని టేలర్ చెప్తాడు. అంటే మన మనసులో మార్పు రావాలి, ఈ సంస్థ నాది అనేటువంటి భావన కార్మికుల్లో, వీళ్ళ వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నాను, నా ఉన్నతికి వీళ్ళు కారకులు అనేటువంటి భావన యాజమాన్యంలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మరి వ్యవస్థ మరింత ముందుకు వెళ్తుంది అని చెప్పవచ్చు. ఇలా యూనియన్ లేబర్ రిలేషన్స్ సక్రమంగా పెంపొందించడం కూడా హెచ్ఆర్ఎం యొక్క పరిధిలోనికే వస్తుంది. ఇక లాస్ట్ వన్, పర్సోనల్ రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. పర్సోనల్ రీసెర్చ్ అంటే ఏమిటంటే ఉద్యోగుల యొక్క పరిశోధన మరియు సమాచార వ్యవస్థ. ఇది కూడా హెచ్ఆర్ఎం పరిధిలోనికే వస్తుంది. మనం ఇందాకే చెప్పుకున్నాం, ప్రతి ఇండస్ట్రీలో కూడా ఇవాళ హెచ్ఆర్ విభాగాలు ఏర్పాటయ్యాయి, హ్యూమన్ రిసోర్స్ విభాగాలు ఏర్పాటయ్యాయి. కార్మికుల యొక్క లేదా శ్రామికులు అందులో పనిచేసే ఉద్యోగుల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం పరిశోధనలు ప్రారంభమయ్యాయి. మరి మనం పారిశ్రామిక మనోవిజ్ఞాన శాస్త్రాన్ని, ప్రవర్తనవాదాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి శ్రామికుల యొక్క, కార్మికుల యొక్క లేదా సిబ్బంది యొక్క ప్రవర్తనను మనం వాళ్ళ సమస్యల్ని సక్రమంగా అర్థం చేసుకొని వాటిని పరిష్కరించడానికి కృషి చేయాలి. మరియు వాళ్ళు డెవలప్ కావడానికి అవసరమైన యాక్టివిటీసు చేపట్టాలి. అలా చేపట్టినట్టయితే సంస్థ అనేది మరింత అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను కూడా మనం ఇంట్రడ్యూస్ చేసుకునాలి. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం సక్రమంగా వ్యవస్థల్లో వాడుకున్నట్టయితే మరి పనులు తొందరగా జరుగుతాయి. అంతేకాకుండా క్రియేటివిటీ పెరుగుతుంది, శ్రామికుల్లో కూడా ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి ఈ సమాచార వ్యవస్థల్ని కూడా మనం సక్రమంగా నెలకొల్పుకొని పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం వాడుకోనాలా, దానికోసం కూడా ఒక ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలా, ఆ టెక్నాలజీ వాడే విధంగా వాళ్ళకు ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలి. ఇలా చేయడం కూడా హెచ్ఆర్ఎం పరిధిలోనికి వస్తుంది. ఇలా మానవ వనరుల ప్రణాళిక రచన మరియు వ్యవస్థ పని ఆకృతి, అదేవిధంగా సిబ్బంది సంక్షేమం ఎంపిక, శిక్షణ అభివృద్ధి, వ్యవస్థ అభివృద్ధి, నష్టపరిహారాలు మరియు లాభాలు, వేతనాల చెల్లింపులు, ఉద్యోగ సహాయము, శ్రామిక మరియు యాజమాన్య సంబంధాలు, అదేవిధంగా ఉద్యోగి బృంద పరిశోధన మరియు సమాచార వ్యవస్థలు, ఇవన్నీ కూడా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ పరిధిలోనికి వచ్చేటువంటి అంశాలు. థ్యాంక్ యూ స్టూడెంట్స్. Meet again next class. Thank you. Bye.